మరో బ్రేకింగ్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యమని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ రౌడీలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నాయకుడు ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యమని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ రౌడీలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నాయకుడు ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఓవరాల్గా కడప పులివెందులకు సంబంధించి ఎందుకెంత సెన్సేషన్ అవుతోంది? ఒక చిన్న ఎన్నిక అండ్ జనరల్ ఎలక్షన్స్ని కూడా తలపించేటువంటి సీన్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఎందుకెంత ఆవేశాలకు లోనవుతున్నారు ఇరు పార్టీల నేతలు? అండ్ ప్రధానంగా అధికార పార్టీ ఏమంటుంది? రమణ, కడప జిల్లాలో జరిగేటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోరు దాదాపుగా ఆ రణరంగాన్నే తలపిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నిక గతంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలకు భిన్నంగా పులివెందులలో జరుగుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలు అంటే కేవలము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కేవలం 10,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అటువంటి ఈ స్థానంపై అటు ప్రతిపక్షం కావచ్చు, ప్రధాన ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకోవాలన్నటువంటి అభిప్రాయంతో రెండు పార్టీలు ఉంటున్నాయి. ఆ సందర్భంలోనే వలసలు, తర్వాత దాడులు, ప్రతి దాడులు కూడా జరిగిపోతున్నాయి. ఈ దాడుల్లో అంటే 2 రోజులుగా వరుసగా ఈ పులివెందుల ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం అంటే వైసీపీ నాయకులు టార్గెట్ గా కొంతమంది టీడీపీ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన అంటే పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో జరిగినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైనటువంటి రామలింగారెడ్డి అలియాస్ వేల్పుల రాము నల్లగొండ వారిపల్లెకు వెళ్లడం జరిగింది. అయితే పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళడానికి వైసీపీకి పర్మిషన్ లేదని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు ఆ గ్రామానికి వెళ్లడము, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి కొందరు దాడులు చేయడం జరిగిపోయింది. అయితే ఈ దాడుల వెనుక ఖచ్చితంగా కూటమి నేతలు పథకం ప్రకారమే దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ కొన్ని రాడ్లతో సహా ఈ ఎమ్మెల్సీ తర్వాత రామలింగారెడ్డి ఉన్నటువంటి కారును 10 కార్లు చుట్టుముట్టి రౌండప్ చేసి వారిపై దాడికి పాల్పడ్డారని నిన్న స్వయాన ఎమ్మెల్సీనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వారి అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల దాడిని తప్పించుకోవడానికి కారును సెంట్రల్ లాక్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సెంట్రల్ లాక్ చేసుకోవడంతో వాళ్ళు ముందుగా తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ను కారుపై వేసేటువంటి ప్రయత్నంలో కారు దిగి బయటికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డామని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటనకు కారణం వైసీపీ వాళ్ళేనని స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న పులివెందులకు హుటాహుటిగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను చూసి చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి వైసీపీ నేతలకు నల్లగొండ వారిపల్లెకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అయినప్పటికీ వారు వెళ్లడం జరిగింది. గతంలో పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే ఫ్యాక్షన్ నేపథ్యాల దృష్ట్యా గ్రామాల్లో అంటే ఇరు వర్గాలు ఫ్యాక్షన్ మూలాలు ఇంకా ఉండనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఒకరికొకరు ఏ విధంగా ఎదురుపడి ప్రచారాలు చేసుకోవద్దని ముందుగా సూచించినా కూడా లెక్క చేయకుండా
వైసీపీ కేవలము ఆ గ్రామానికి వెళ్లడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తీవ్రమైనటువంటి కల్లోలానికి గురి చేస్తుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి అనేటువంటి అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు పులివెందుల ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు అధికార పార్టీ ఆ స్థానాన్ని ఎలాగైనా కూడా ఖచ్చితంగా ఆ స్థానాన్ని సొంతం చేసుకోవాలా. గతంలో తనకు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నటువంటి కుప్పం ప్రాంతాన్ని వైసీపీ కొల్లగొట్టింది. ఆ పరంగానే పులివెందులను కూడా కొల్లగొట్టి జగన్ కు తీరని పరాభవాన్ని కూడా మిగిల్చాలని కూడా ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి తన సొంత సోదరుడు అయినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు అందరికీ తగిన దిశానిర్దేశం చేసి అక్కడ ప్రచార కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేయాలని కూడా సూచించినట్టుగా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా నిన్న గాయపడినటువంటి ఎమ్మెల్సీతో సహా లోకల్ లీడర్లకు కూడా మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ లో పరామర్శించి ప్రచారాన్ని ఏమాత్రము తగ్గకుండా చేయాలన్నటువంటి పరిస్థితి కూడా సూచించారు. ఓకే, థ్యాంక్ యూ సేన్.